ఈరోజు నా స్టైల్లో ములక్కడ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, బాయిల్ చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్, చింతపండు నానబెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసేసాను. నెక్స్ట్ సాంబార్ పౌడర్, లాస్ట్లో తగినంత ఉప్పు, తగినంత కారం. కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. ఆనియన్స్ ఆల్రెడీ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి కాబట్టి యాడింగ్ టొమాటోస్ వేసేసాను. ఇది కొంచెం మగ్గిపోవాలి. టమాటా మగ్గిపోయాక చింతపండు వాటర్ యాడ్ చేసేస్తున్నాను. స్టిక్స్, డ్రమ్ స్టిక్స్ వేసేసాక ఉన్న వాటర్ని అలాగే ఉంచండి. కొంచెం కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత మీకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే లాస్ట్లో ఈ వాటర్ యాడ్ చేసుకోండి. కూర ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో యాడింగ్ సాంబార్ పౌడర్. ఫైనల్లీ సాంబార్ పౌడర్ ఎందుకు యాడ్ చేశాను అంటే ఇట్ యాడ్స్ సమ్ గుడ్ ఫ్లేవర్ టు ద కర్రీ, అందుకని చెప్పని సాంబార్ పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి డ్రమ్ స్టిక్ బాయిల్డ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే అదరహో అంతే.